అడగండి ఎవరికి తప్పు ఆ పిల్లలు తప్పు అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయనా సరే లేదు ఎవరిని కనుక్కోండి మా వాళ్ళు తప్పు కావాలని మేము ఏం చెప్పినా రెండు బండ్లు వచ్చి మా వీధిలో వచ్చి గలాట చేసి కొట్టి పోయింది 20 బండ్లు దొరికేపడి తీసాడు చెప్తాను ఇది కట్టే అంటే ఇది రౌడీజీ మాది అయిపోయింది గొడవపడ్డారు వచ్చింది బాబు 30 మందిని వచ్చి రోజు కొట్టినారు ఎందుకైంది అదన్న రోజు బాగుంది లాడీ తీసుకో లాడీ తీసుకోండి ముందు లేడీస్ని ఐడెంటిఫై చేయడమ్మా లేడీస్ని ఎత్తుకోమా ఎవరైతే చేస్తారో సార్ ఏం సార్ చూపి
అందరి మీద వస్తారా? పోలీసుల మీదకి వస్తారా? మేము రక్షణ కోసమే వస్తామా? ఇంకేం కోసం వస్తామా? మీ రక్షణ కోసం వస్తామా? లేకపోతే మా బిడ్డ మేము అన్నం తిన్నా తినకపోయినా, మా పిల్లలు తిన్నా తినకపోయినా మీ రక్షణ కోసం వస్తామా? మీరు ఏదైనా అవుతారని మేము వస్తాము. మీరు మా మీద తిరగబడతారంటే ఎవడైనా అన్నం తిన్నాడా? మేము అన్నం తిన్నామా? అయినా కూడా వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటుంటే మీరు మా మీద వస్తూ ఉంటే మాట్లాడేది ఒకరిద్దరు కనెక్షన్ ఉండేటప్పుడు మా మంచిగా మాట్లాడాలి. మా ఊరు తప్పైందంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలా, పోలీస్ స్టేషన్కి రావాలా, చేసుకోవాలా. అందరూ తిరగబడతా ఉంటే ఏందమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు మీ వాడు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం నువ్వు ఏం చేయాలి? మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. చిన్నప్పుడు జరిగినప్పుడు చిన్నదే దాని ఊరికి ఊరంతా పిలిపించి రోడ్డు మీదకి వచ్చి ఎవరికి అర్థం? నష్టం నీకు నీ కొడుకు ఎవరికి కాదు అసలు నష్టమేడ. రోడ్డు మీదకి వచ్చి మీరు గొడవ చేస్తే ఏమంటారు? దాన్ని మీ వల్ల ఎంతమంది కేసులు అవుతాయి? మీరే ఇబ్బంది పడండి. తెలిసా తెలియకుండా మాట్లాడితే అందరూ మాట్లాడతారు. మరి నష్టం ఎవరికి? నీకు నష్టం, వాళ్ళకి కాదు. ఇది కరెక్ట్ కాదు. సమస్య అయినప్పుడు సమస్య మీరు విన్నవించుకోవాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వచ్చి చెప్పాలా? ఏం మాట్లాడుకున్నారు? ఎవరితో మాట్లాడారు మీరు? 10 మంది వస్తే 10 మంది లోపల అక్కడ పోలీసు వాళ్ళని ఇప్పటికైనా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గంట సేపు నిలబడుకోండి. మరి ఒకరిని రావాలి కదా. చిన్న పిల్లలు ఎవరైనా మీరు నాగేతం చేసుకుంటారు. మీరు అంత పిల్లల జీవితం నాశనం చేస్తున్నారు. మీరు కావాలని పిల్లల జీవితాలు మీరే నాశనం చేస్తారు కావాలని. ఇక్కడ మీ పిల్లల జీవితాలు మీరే చేసుకుంటారు. ప్రతిసారి పోలీసు వాళ్ళు పిల్లలు అంటే మీరే నాశనం చేసుకోండి. జీవిత పిల్లలు వదిలేరాన్ని మాకు చెప్పాలి. వచ్చి మీరే చేసుకోవాలి. గొడవని మీరే కొట్టుకుని చెప్తారు. వాళ్ళు మీ కానీ మీరు తెచ్చుకోవాలి. ఏమంటారు? అది మీరు కాదమ్మా, మీరుతో పాటు మరో 10 మంది ఏమైనా 10 మంది జైలు పోతారు. చూద్దాం అదే కానీ చూద్దాం. ఏడో కూర్చుంటాం. ఏమైతే సమస్య ఏదన్నా సమస్య వచ్చి చెప్పాలి. డైరెక్ట్ వచ్చి ఇక్కడ నుంచి రోడ్డు పైన వచ్చామని బట్టి మరి బయటకు వచ్చారా? చేనిపోయిన విషయం చెప్పాలి కదా. ఈ గ్యాప్లో అన్నా పెద్ద మంది చెప్తాం. మేము లీడర్లు చెప్తున్నా పోలీసు స్టేషన్ పోమని. మీ పెద్ద మనుషులు గంట Hey,